రెడ్ బుక్, నోట్ బుక్ అంటూ కక్ష సాధింపు రాజకీయాలపై దృష్టి పెట్టిన మీకు మీ పాలనలో, మీ ఏలుబడిలో ఆడపిల్లల ఆక్రనందాలు వినిపించట్లేదా? మీరు గమనించట్లేదా? మీ నాయకుల అనుచరులే దుశ్శాసనులుగా మారి ఆడపిల్లలపై చెలరేగిపోతుంటే మీరు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా? కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా అన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉన్న మీరు కళ్ళుండి కబోదుల్లా మారిపోయారు. మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా ఒక ఆడబిడ్డే కదా, అక్కర్లేని రాజకీయాలు మానేసి మానవ మృగాలపై దృష్టి పెట్టొచ్చు కదా. మొన్నటికి మొన్న వెంకట ప్రసాద్ అనేటువంటి కదిరి ఎమ్మెల్యే అనుచరుడు మురళి గారు, ఆయన కుమారుడు గణేష్ గౌతమి అయినటువంటి ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేసి గొడ్డలతో నరికేసి ఇంత జరిగితే ఆ గౌతమి అనే అమ్మాయికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని రాష్ట్రం అంతా మాట్లాడుతుంటే మీరు చేస్తున్న పని ఏంటండి? రాజీ కుదర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేనా మీ రాజకీయం? ఇదేనా సార్ మీ స్టైల్ ఆఫ్ రాజకీయం? ఆడపిల్లల ఒంటి మీద చెయ్యి పడితే తక్షణమే తల నరికేటువంటి ప్రత్యేక చట్టాలు తీసుకొస్తానని మాట్లాడిన పెద్ద మనుషులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు గాని ప్రత్యేక చట్టాల కోసం? సార్, ప్రత్యేక చట్టాలు అక్కర్లా. తప్పు చేసిన వాడిని చట్టపరంగా ఈ రోజున శిక్షించండి చాలు. అందుకే నేను చెప్తున్నా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గొప్పగా మారాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. ఐ బిలీవ్ దిస్. జై జగన్.